ప్రొడ్యూసర్ గారు. చెప్పండి. ఎస్. అమర్దీప్ గారు. చెప్పండి బ్రదర్. అమర్దీప్ గారు మనం టీవీ, టెలివిజన్ చూస్తుంటాం కదా. సో థియేటర్కి వచ్చి ఒక 150 రూపీస్ ఎఫర్టబుల్ పెట్టి చూడాలి అని చెప్పేసి అంటే అంతవరకు గెయిన్ చేస్తారంటారా మార్కెట్లో? ఇదిగో ఫస్ట్ ఇక్కడితోనే స్టార్ట్ చేశాం కదా. ఏంటండి? ఫస్ట్ ఇలాగే టైటిల్తోనే ఒక చిన్న అటెన్షన్ క్రియేట్ అవుతుంది. మేము లేకపోతే ఏదో రెగ్యులర్గా పెట్టేస్తే వర్కౌట్ అంటే అవుతుంది. టెలివిజన్లో మనకి ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది, చూస్తారు ఆయన పర్ఫార్మెన్స్, వాస్తవం మీరు అన్నది. ఓకే, ఒప్పుకుంటాను. డాన్స్ అన్ని అవన్నీ చూస్తాం. ఇన్ బిట్వీన్ సినిమాలో అక్కడ చూడాలి అంటే చెప్తాను. సినిమా బాగుంటే ఆర్టిస్ట్తో సంబంధం లేదు. డెఫినెట్గా తెలిసిన ఫేస్, అంతో ఇంతో తెలిసిన ఫేస్ అయితే డెఫినెట్గా మేము కనుక మంచి సినిమా తీస్తే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు అనడానికి ఈ మధ్య వచ్చిన సినిమా కమిటీ కుర్రాల సినిమా. దాంట్లో ఏ ఆర్టిస్ట్ తెలుసు, సినిమా బాగుంది కాబట్టి వచ్చి. ఆర్టిస్ట్ తెలియదు కాబట్టే వచ్చి చూసారు సార్. ఆర్టిస్ట్ తెలిస్తే రావడం కష్టంగా ఉంది. ఇప్పుడు బాగుంటే వస్తారండి. తెలిసిన ఆర్టిస్ట్ రారని అంటే సరే సార్, టెలివిజన్ ఒక వచ్చి సినిమా బాగాలేదు కాబట్టి రాలేదండి. అంటే ఏ సినిమా అంతే ఆబ్వియస్లీ. అండి నిజం ఒప్పుకుందాం, ఎందుకు దాంట్లో దాయాల్సిన అవసరం ఏముంది? మేము నిర్మాతలుగా, దర్శకులుగా, టెక్నీషియన్స్గా, ఆర్టిస్టులుగా మేము కనుక మంచి సినిమా తీస్తే ప్రేక్షకుడు థియేటర్కి మౌత్ టాక్ మీదే వచ్చి చూస్తాడు. రాలేదు అనంటే 95% మేము తీసిన సినిమా మంచిది కాదు అంతే. ఒక 5% మాత్రం కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక్కొక్క సందర్భాల్లో ఏదో ఎలక్షన్ 2 రోజుల్లో ఉండి మేము పొరపాటున రాంగ్ డేట్ వేసుకొని రిలీజ్ చేయటమో, అప్పుడు ఏదో ఫ్లడ్స్ రావటమో, ఇలాంటి జరిగిన సందర్భంలో వారు జరగటమో, ఇలాంటి సందర్భంలోనే ఒక 5% బ్యాడ్ టైం అవుతుంది తప్ప 95% సినిమా బాగా తీస్తే థియేటర్కి ప్రేక్షకుడు వస్తాడు. 100 కోట్లు వసూలు అవుతున్నాయండి సినిమాలు అంతే. మంచి సినిమా అయితే ఆడుతుంది, చెడు సినిమా అయితే పోతుంది. నేను కాదు, ఎవరు తీసినా సరే అది హిట్